ఆవు పెరుగు పట్టుకొచ్చేవారు, నెయ్యి పట్టుకొచ్చేవారు, బెల్వపత్రాలు పట్టుకొచ్చేవారు. శివుడికి బెల్వపత్రాలు అంటే బాగా ఇష్టం. బెల్వపత్రం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో సంపద కావాలంటే ఓ మారేడు చెట్టు వేసుకోండి. ఏమంటే ఎక్కడి నుంచి చెప్పారండి ప్రమాణం అంటే, తెల్లవారు లేస్తే రోజు మీరు ఏదో ఒక పూజ చేస్తూనే ఉన్నారు కదా. లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, 108 నామాలు. అందులో లక్ష్మీదేవికి ఒక నామం ఏమిటి? బెల్వనిలయ. భాస్కరి బెల్వనిలయ అని ఉందా లేదా? బెల్వనిలయ అంటే బెల్వమే నివాస స్థానముగా కలది. ఎక్కడ బెల్వపత్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని మన పూర్వులు ఏం చెప్పారంటే, వెర్రివాళ్ళలారా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండద్దన్నది తుమ్మ చెట్టుకి వాటికి అవి గుచ్చుకుంటే పిల్లలు దెబ్బతింటారు కాబట్టి, అంతేగాని బెల్వపత్రం మాత్రం ఇంట్లో ఉండాలి, అది ఉంటే లక్ష్మి ఉంటుంది అన్నారు. తెలియక ఈ మధ్యన ఎవడో ఓ వాస్తుపక్షి చెట్టు కొట్టేయమన్నట్ట బంగారంలో పెరిగిన బెలవృక్షం కొట్టేశాడు. పరమ దారిద్ర్యం పొందాడు. తెలుసా వాడు తర్వాత? బెలవవృక్షాన్ని కనుక కొట్టేస్తే కటిక దారిద్ర్యం పట్టుకుంటుంది, మహాపాపం అది. అసలు చెట్లు కొట్టడం ఏమిటి? అత్యావశ్యక స్థితి ఉంటే తప్ప చెట్టు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదో దేవాలయం కట్టాలి, అడ్డొచ్చింది చెట్టు, అప్పుడు కొట్టాలి. అది కూడా చెట్టుకి పెద్ద పూజా విధానాలు చాలా ఉన్నాయి. ఇవేమీ లేకుండా తొందరపడిపోయి ఒక వృక్షాన్ని కొట్టేశామంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవలసిందే, లేదా ఆ పాప ఫలితం అనుభవిస్తాం. అందుకని ఈతడు